अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। हल्के असम्बली संगारेड्डी पर कांग्रेस का कब्जा यकीनी। पार्टी परचम कुशाई प्रोग्राम से निर्मला जयप्रकाश रेड्डी का बयान। सदाशिवपेट मंडल के मुख्तलिफ मवादात में आज कांग्रेस की जानिब से पार्टी झंडा लहराने के बाद निर्मला जयप्रकाश रेड्डी ने खिताब करते हुए कहा है कि आवाम को हथेली में जन्नत दिखाकर इख्तिदार हासिल करने वाले केसीआर को अब कुर्सी से उतारना ज़रूरी हो गया है। उन्होंने कहा है कि गुज़श्ता 4 सालों में हल्का असम्बली संगारेड्डी में कोई ठोस तरक्याती काम अंजाम नहीं दिए गए। इंतखाबात में हल्का असम्बली संगारेड्डी से कांग्रेस उम्मीदवार मिस्टर टी जयप्रकाश रेड्डी की कामयाबी పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ప్రేమించేయువ నేతవు నీవంట. మనిషి మనిషిలో నీ మమత, మారు మోగగా నీ ఘనత. భావితరాల యువతకు తరలో నాలుకవైనావు, నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే అంతు చూస్తాం. 2019 అధికారం జగన్న పాపం పొదటి నుంచి తిరుగుతూ మరి కార్యక్రమాలు విజయవంతం చేయడానికి చెప్తున్నాడు. సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు, నా ప్రియ మిత్రుడు జగన్న. మిత్రులారా, ముందుగా జగ్గారెడ్డి గారు సంగారెడ్డి కోసం కొన్ని కోరికలు కూడా మనం ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. జగ్గారెడ్డి గారికి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ గెలవడం ఖాయం. आपके हमारे सबके टाइगर जग्गारेड्डी अन्ना जी, आप सभी की प्रिय नेता जग्गारेड्डी जी. कुछ लोग बोले जग्गारेड्डी जी टाइगर है. वो टाइगर अकेला रहता है, अकेला लड़ता है, मगर जग्गारेड्डी कांग्रेस की नेता है, सबको साथ में लेकर लड़ता है. इसलिए जग्गारेड्डी टाइगर नहीं, जग्गारेड्डी शेर है. జగన్న చెప్పినట్టు చచ్చిపోయిన రైతులకు 5 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఇవాళ జగన్న మీటింగ్ దగ్గర బయట పల్లి పటానీలు అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో నిన్న కరీంనగర్ లో కేసీఆర్ మీటింగ్ లో కూడా అంతే మంది ఉన్నారు. కాబట్టి జగన్న లాంటి నాయకులను 2014లో మీరు ఓడించడం అంటే నిజంగా అది సంగారెడ్డి నియోజకవర్గానికే కాదు, మొత్తం తెలంగాణకి నష్టం జరిగింది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జగన్న అత్యంత కీలకమైన ముఖ్యమైన పాత్రలో పదవిలో ఉంటారు. అలాంటి జగన్నని గెలిపించుకోండి. ఖచ్చితంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి చేయకండి. జగన్న లాంటి నాయకులు మీ నియోజకవర్గానికి కాదు, ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నది. నాలాంటి వాడికి జగన్న లాంటి అన్నలు తోడుంటే ఈ శాసన సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బండ చేసి కొట్టి ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళకు. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు
నిన్న పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషిని ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణాలివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ తోడు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు చేసి అనగదొక్కితే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మా చేతులకు వస్తుంది, మేమే అధికారంలో వస్తామనే అహంకారంతో ఈరోజు మరి జగ్గారెడ్డి గారు లాంటి నాయకులను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజలకు తెలియదా? ఈరోజు ప్రజలు అమాయకులు కాదు. గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని ఈరోజు సిద్ధంగా ప్రతి ఊర్లో ప్రతి వాడలో కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి కూడా కాంగ్రెసే. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఇస్తేనే మరి ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మొదటి నుంచి కూడా ఒక్క మాట కూడా నిజం పలకలే ఆ నోటి నుంచి. సోనియమ్మ తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ లో విలీనమైతా అన్నాను. ఇంకా విధంగా నా కుటుంబం ఎందుకు నా బిడ్డ కూడా ముందుకు వస్తుంది అంటే అర్ధరాత్రి జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినాక నా కొడుకు ఒక్కడే ఇంట్లో ఉంటే 4 పోయి పోలీసులు ఇంట్లో జగబడితే నాకు భయం రాదా? నా కుటుంబానికి ఏం చేస్తారని భయంతో ఈరోజు నా కూతురు నా ఎంబడి ఉంటుంది. ఎవరికైనా అది అనుభవిస్తే తెలుస్తుంది నా బాధ ఏంటి అనేది. మేము రాజకీయంగా మా కుటుంబం బయటికి రాలేదు, మా బాధ ఏందో తెలవాలి. మాకేం ఈ రాజకీయంగా మాకెంత ఇబ్బందులు పడుతుందో తెలవడానికి మేము ఈరోజు రోడ్డు మీదకి మీ మధ్యలోకి వచ్చినాను. అదే జగ్గారెడ్డి